Hello students, welcome to Sandy Academy of Mathematics YouTube class. సో మనం చివరి వీడియోలో ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక 5 క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. సో చాలామంది సార్ ఇంకొక 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మీకు ఎన్ని వీలైతే అని మాకు చెప్పండి సార్. సో వాళ్ళ కోసమని మరొక పార్ట్ని ఇవాళ చేయాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా మీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో మనం రానున్న రోజుల్లో టెస్ట్ సిరీస్ లేదా ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఆన్లైన్లో పెడుతున్నాం. ఓకేనా, సో 100 రూపీస్ పే చేసిన వాళ్ళకి 100 బిట్స్ టాపిక్ వైజ్గా పెడుతున్నాము, వీడియో ఎక్స్ప్లెనేషన్ తోటి. సో మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీకు కానీ ఎవరికైనా కావాలి అని అనుకుంటే మీరు ఏ టాపిక్ కావాలో దాన్ని చెప్పినట్లయితే ఆ టాపిక్ వీడియోస్ని మీకు చేసి పెట్టడానికి మనం రెడీగా ఉంటున్నాం. ఓకేనా, సో మీరు సాధ్యమైనంత మందికి మన ఛానల్ని షేర్ చేయండి. ఓకేనా, సో ఇక మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ మిస్సింగ్ నెంబర్ లేదా నెక్స్ట్ నెంబర్ విచ్ కమ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఈ క్రింద ఇవ్వబడిన సిరీస్లో తరువాత వచ్చే సంఖ్య ఏది లేదా ప్రశ్న గుర్తులో వచ్చేది ఏమిటి అని అడుగుతున్నారు. 35, 711, 1317, 1923. అప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మీరు అబ్జర్వ్ చేస్తారా లేదా అనేసి ఇలా పెద్ద నెంబర్లు ఇస్తారు, మీరు వెంటనే స్క్వేర్లని క్యూబ్లని ఏదేదో ఆలోచిస్తారు. కానీ అవేమీ కాదండి, జస్ట్ మీరు గెస్ చేయగలరా లేదా అనేసి ఇలా ఇస్తూ ఉంటారు. ఒక్కసారి వీటిని ఆర్డర్లో రాయండి. 3, 5, 7, 11, 13, 17, 19, 23. ఇవన్నీ ఏంటి? వరుస ప్రధాన సంఖ్యలు, కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. వాటిని గ్రూపింగ్ చేసి ఇస్తున్నారు. సో వెంటనే నువ్వు ఏం చెప్తావు? 23 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 29, 31. సో దీన్ని గ్రూప్గా రాస్తే 2931 అయిపోయిందండి. 2931 అంతేనండి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద రివర్ ఈజ్ కాల్డ్ యాజ్ గంగా ఆఫ్ సౌత్. దక్షిణ భారతదేశంలో గంగా నదిగా పిలువబడే నది ఏది? గోదావరి, కృష్ణ, మహా, కావేరి. ఇది కావేరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు. అయితే కొంతమంది గోదావరిని కూడా దక్షిణ గంగా అంటారు, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పిలిచేది కావేరి నది. ఇది కర్ణాటక నుండి ప్రవహిస్తుంది అని మీకు తెలుసు. చాలా చోట్ల దీన్ని కావేరి అమ్మ అని పిలిచి ఓకేనా పూజలు కూడా చేస్తారు. అదేవిధంగా గోదావరి కూడా చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువగా రిఫర్ చేసేది ఏంటంటే కావేరి నదిని గంగా ఆఫ్ సౌత్ అంటారు, దక్షిణ గంగా అని పిలుస్తూ ఉంటారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, దాని ఆన్సర్ ఏంటండి? కావేరి. రివర్ కావేరి ఈజ్ రిఫర్డ్ యాజ్ గంగా ఆఫ్ సౌత్, దక్షిణ గంగగా పిలవబడుతుంది. ఓకే, ఏ స్పీక్స్ ట్రూత్ ఇన్ 80% cases, B speaks truth in 75% cases. What is the probability that they contradict each other while dealing with an issue? A 80% నిజం మాట్లాడతాడు, ఓకేనా. B 75% నిజం మాట్లాడతారు. సో వాళ్ళిద్దరూ కలిపి ఏదైనా ఒక విషయం గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు, విషయం గురించి చర్చిస్తున్నప్పుడు గొడవ వచ్చే సిచ్యువేషన్స్ ఎంత? కాంట్రాడిక్షన్ అంటే గొడవ. అంటే ఏదో విషయం అడుగుతున్నప్పుడు ఏని బీని అడుగుతున్నప్పుడు ఇద్దరు చెప్పే మాటలు సెట్ కాకపోతే ఏమొస్తాయి? గొడవలు వస్తాయి. అలా గొడవ రావడానికి ఛాన్స్ ఎంత అంటున్నారు. ఓకే, సో ఏ 80% ట్రూత్, ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఏ స్పీక్స్ ట్రూత్, దట్ ఈక్వల్ టు 4/5. ఓకేనా, మరి ఏ బార్ అంటే అబద్ధం చెప్పడానికి 20% ఛాన్స్ ఉంది కదా, అంటే 1/5 ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బి నిజం చెప్పే ఛాన్సెస్ 75%, అంటే 3/4. మరి అబద్ధం చెప్పే ఛాన్స్ ఎంత? 25% అయినా, అంటే 1/4. మరి గొడవ ఎప్పుడు వస్తుంది అయ్యా అంటే
ఏ నిజము చెప్పి బి అబద్ధం చెప్తే గొడవ రావచ్చు, లేదా ఏ అబద్ధం చెప్పి బి నిజం చెప్తే గొడవ రావచ్చు. ఓకేనా? ఇఫ్ ఏ స్పీక్స్ ట్రూత్ వేర్ వైల్ బి స్పీక్స్ ఫాల్స్, ఏ స్పీక్స్ ఫాల్స్ బి స్పీక్స్ ట్రూత్, దెన్ ఓన్లీ దే contradict each other. సో P of A 4/5 సూత్రం ప్రకారం B bar 1/4 3/5 A అబద్ధం 1/5, ఇది 3/4. సో మొత్తం ఇలా ఉన్నట 20, ఇది 4 + 3, సో ఎంత అవుతుంది చూడండి 7/20 అయిపోయింది అంతే. ఇలా ప్రాబబిలిటీ నుంచి ఈ వేలో క్వశ్చన్ అడుగుతాం. వాట్ వుడ్ బి ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ that can be formed from a square of perimeter 68 meters. ఓకేనా? సో 68 మీటర్ల చుట్టుకొలత కలిగిన స్క్వేర్ని మార్పు చెందించి నువ్వు ఒక రెక్టాంగిల్ గనక తయారు చేసినట్లయితే దాని యొక్క ఏరియా ఎంత అవ్వవచ్చు? వాట్ విల్ బి ద పాసిబిలిటీ? ఓకే, ఇదిగోండి జాగ్రత్తగా వినండి. సో నేనేమంటున్నానంటే ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. whenever a 2D object is transformed from one shape to another shape, its perimeter must be equal. ఓకేనా? ఒక 2D షేప్ని ఒక షేప్లో నుంచి మరొక షేప్లో గనక మార్చావనుకోండి, చుట్టుకొలతలు సమానంగా ఉంటాయి. కొలతలు సమానం, పెరిమీటర్ ఈక్వల్. సో ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఎల్, ఇది ఎల్, ఇది బి, ఇది బి. సో ఇప్పుడు నేనేమన్నాను? 4A = 2 times of L + B అంటున్నాను. సో 4A ఎంత అన్నారు? పెరిమీటర్ 68 అన్నారు. సో L + B ఎంత? 68/2, దట్ ఈక్వల్ టు 34 ఏనా? 34 కదా. సో 34ని ఏవైనా 2 నెంబర్స్ సమ్మేషన్ గా రాస్తే ఏరియా ఈక్వల్ టు L × B అవుతుంది కదా. ఓకేనా? సో 34లో ఒక హాఫ్ తీసుకుంటే 17. ఇది ఎక్కడో విన్నట్టుంది కదా మీకు, 5 + 12 17 అని. సో ఇది డబల్ చేస్తే ఇది ఒకటి వస్తుంది చూసారా, 10 + 24 ఒకటి వస్తుందా? సో 10 × 24 తీసుకోవచ్చు L × B గా. అప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? 240 వస్తుంది. ఓకేనా? ఇదిగోండి L10 L24 B10 రాయొచ్చు కదా, L × B. ఓకేనా? ఇగో 2 × L + B = 64 అన్నా, 68 అన్నా. సో L + B ఎంత వస్తుంది అప్పుడు? 34 వస్తుంది. అంతేనా? సో 34 వచ్చింది అంటే 2 నెంబర్లు యాడ్ చేస్తే 34 వచ్చే కేసెస్ తీసుకుంటున్నాను. 10 L24 B10 అవ్వచ్చు కదా. సో 24 × 10 ఎంత? 240 అనా. సో ఏరియా ఎంత అవ్వచ్చు? 240 అవ్వచ్చు. అదొక కేసు ఉంది, అర్థమవుతుందా? సో మీరు అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఆప్షన్ మాత్రమే చూసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఏ ద్విమితీయ ఆకృతిని మరొక ద్విమితీయ ఆకృతికి మార్చిన వాటి చుట్టుకొలతలు మారవు. అంటే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇది ఒకటి ఇంపార్టెంట్. ABCలు ఒక పనిని 4, 5, 6 రోజుల్లో చేస్తారు. దే ఆల్ వర్క్ టుగెదర్ అండ్ రిసీవ్స్ 775 రూపీస్ యాజ్ వేజెస్, దెన్ ఫైండ్ ద షేర్ ఆఫ్ A అంటున్నారు. ఓకేనా? సో ఇలా ముగ్గురు కలిసి 777 రూపాయలకి గనక పనిని ఒప్పుకుంటే వాళ్ళ జీతాల్లో ఏ షేర్ ఎంత అంటున్నారు. సో గుర్తుపెట్టుకో, డేస్ 4, 5, 6. నీకు నచ్చిన ఏదైనా నెంబర్ 4, 5, 6తో క్యాన్సిల్ అయ్యేది తెచ్చుకో. ఓకేనా? మల్టిపుల్ ఆఫ్ 4, 5, 6. ఓకేనా? 120. నాకు అదే గుర్తొచ్చింది, పెట్టేశాను. ఇది టోటల్ వర్క్ అండి. ఓకేనా? వర్క్కి డేస్కి
రిలేషన్ ఏంటంటే డేస్ ఇంటూ ఎఫిషియన్సీ ఈక్వల్ టు వర్క్ ఈక్వల్ టు డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. ఓకే, రోజులు ఇంటూ సామర్థ్యము ఎలా. ఓకే, సో చూడు 4ని దేంతో గుణిస్తే వస్తుంది, 30తో గుణిస్తే వస్తుంది. ఓకేనా, ఇది 24, ఇది 20. ఇప్పుడు జీతము ఈక్వల్ టు ఎలా వస్తుంది అంటే, ఓకేనా, జీతం అంటే పనిలో వంతు అన్నమాట. నువ్వు మొత్తం పనిలో నువ్వెంత కాంట్రిబ్యూట్ చేస్తావు, మొత్తం పని ఎంత 120 యూనిట్లు, అందులో నీ కాంట్రిబ్యూషన్ 30 యూనిట్లు. సో నీకు అదే వస్తుంది, నీ జీతం ఇంత భాగం అన్నమాట. ఇదే నీకు వచ్చింది. ఓకేనా, సో ఎఫిషియన్సీ ఇలాగే వస్తుంది. ఓకేనా, సో మొత్తం 4 రోజులు కొంచెం అంటే లెంతీ అవుతుంది, కొంచెం రివర్స్గా చెప్తాను. ఓకేనా, సో అంటే మీకు అంటే ఇలా చేయొచ్చు 120 అని, దానికి ఏం ప్రాబ్లం ఏమీ లేదండి. సార్ అలా చేశాను, అది రాంగ్గా మీరు చెప్తుందంటే రాంగ్ ఏం కాదు, కరెక్టే. మొత్తం పని 120 అని అనుకుంటే కనుక ఓకే, సో ఇప్పుడు ముగ్గురు కలిసి చేస్తే ఎన్ని రోజులు పడుతుంది, 4 + 5 + 30. చెప్పండి, వర్క్ డైలీ ఎంత వర్క్ చేస్తారు, 30. అది ఎఫిషియన్సీ ఎంత లేదు. ఓకేనా, 30, ఇది 24, ఇది 20 వచ్చింది కదా. సో ఇది అంటున్నాను 30 + 24 + 20. సో 120/34 అంటే 60/37 అవుతుంది. ఓకేనా, సో ఇది మొత్తం రోజులు, ఇది మొత్తం రోజులు. ఓకేనా, సో ఇది టోటల్ మీరు కలిసి చేసే డేస్. ఈ డేస్లో ఎన్ని డేస్లో, ఓకేనా, ఏ ఒక్కరోజు పని ఎంత 1/4 అంతే కదా, ఇదే కదా. ఏ 4 రోజులకి పని పూర్తి చేస్తాడు అంటే తన కంట్రిబ్యూషన్ 1/4 అన్నమాట. ఓకేనా, ఇంటూ 777 అన్నమాట. సో 4 ఇందులో 15 టైమ్స్, ఇది ఇందులో 21 టైమ్స్. సో మొత్తం మల్టిప్లై చేస్తే 315 రూపీస్, 315 రూపీస్ అవుతుంది. ఓకేనా, 37 2 times 1 time, ఈ 4 ఇందులో 15, 315 రూపీస్. ఓకే, ఇది మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా, ఎవరి కోసం మాట్లాడాం, ఏ కోసమే కదా మనం మాట్లాడాం. ఓకే, 1/4 ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ ఉంటాడు. ఓకే, 60/37. ఓకే, 21 51. ఓకే, సరిపోయిందండి. అంటే నేను ఇందాక ఎలా చెప్పాను అంటే కరెక్ట్గానే చెప్పాను. నేను చెప్పింది మొత్తం పని 120 యూనిట్లు పని అనుకుంటే, 120 యూనిట్లు పని అని అనుకుంటే ఇతను చేసేది 30 యూనిట్లు కాబట్టి 1/4. ఓకేనా, తీసుకోవాలి అందులో. కాకపోతే మొత్తం రోజుల్లో ఎన్ని రోజుల్లో వాళ్ళ ముగ్గురు చేశారో దాని ప్రకారం తీసుకోవాలన్నమాట. ఓకేనా, అందుకు కొంచెం మనకు మారింది. ఓకే, కొంతమంది ఏమంటారంటే సార్ డైరెక్ట్గా వాటి విలోమాలతో తీసుకోవచ్చు కదా సార్ అంటారు. ఇది 1/4:1/5:1/6గా తీసుకుంటే డైరెక్ట్గా 777 వచ్చేస్తుంది కదా అంటే వచ్చేస్తుంది. అలా తీసుకున్నా పర్వాలేదు. ఓకేనా, సో ఎల్సిఎం 60 అంటారు సార్, 15:12:10గా తీసుకున్నా సరిపోతుంది కదా సార్ అంటారు. అవును, అలా కూడా సింపుల్గా వచ్చేస్తుందండి. ఓకేనా, సో మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఇది మన ఆన్సర్ అన్నమాట. ఓకే స్టూడెంట్స్, సో వీడియో పూర్తిగా చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరొక 5 క్వశ్చన్స్తో మళ్ళీ కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ.